Yeah. Good morning. Good morning, everyone. Good morning, all. Okay. Good morning. Good morning once again. So today, SAP FICO introduction class Andy. Today, SAP FICO introduction class. సో ఎస్ఏపి అంటే అసలు ఏంటి, ఎస్ఏపి నేర్చుకోవటం వల్ల అడ్వాంటేజెస్ ఏంటి అనే పాయింట్ ఆఫ్ వ్యూలో డిస్కస్ చేద్దాము. ఎస్ఏపి అంటే ఏంటి, ఎస్ఏపి నేర్చుకోవటం వల్ల అడ్వాంటేజెస్ ఏంటి అనే పాయింట్ ఆఫ్ వ్యూలో మనం డిస్కస్ చేద్దాం. సింపుల్ వేలో చెప్పాలంటే ఎస్ఏపి అనేది ఎందుకు ఉపయోగపడుతుందంటే, ఒక కంపెనీ ఉంది, ఎగ్జాంపుల్ ఏదన్నా ఒక ఎంఎన్సి ఉంది, మల్టీనేషనల్ ఆర్గనైజేషన్స్ అంటారు. సో ఎనీ ఆర్గనైజేషన్, ఏదన్నా ఒక కంపెనీ ఉంది. సో ఈ కంపెనీస్లో డిఫరెంట్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి. హెచ్ఆర్ డిపార్ట్మెంట్, మార్కెటింగ్ డిపార్ట్మెంట్, సేల్స్ డిపార్ట్మెంట్, ఇలా డిఫరెంట్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి. సో ఈ డిపార్ట్మెంట్స్ అన్నిటినీ కూడా హ్యాండిల్ చేయడానికి ఒక సాఫ్ట్వేర్ కావాలి. ఒక సాఫ్ట్వేర్ కావాలి. సో ఏవైతే డిపార్ట్మెంట్స్ ఉన్నాయో వీటిని హ్యాండిల్ చేయడానికి ఒక సాఫ్ట్వేర్ అవసరం అవుతుంది. ఆ విధంగా ఉపయోగపడే సాఫ్ట్వేర్ ఏంటంటే ఎస్ఏపి. సో ఎస్ఏపి అనే సాఫ్ట్వేర్ని బేస్గా చేసుకుని మనము ఒక కంపెనీలో ఉన్నటువంటి డిఫరెంట్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ అన్నిటినీ కూడా హ్యాండిల్ చేయొచ్చు. హెచ్ఆర్ డిపార్ట్మెంట్, సేల్స్ డిపార్ట్మెంట్, మార్కెటింగ్ డిపార్ట్మెంట్, ఇలా చాలా ఉంటాయి ఒక కంపెనీలో. ఆల్ టైప్స్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ ని ఓన్లీ వన్ సాఫ్ట్వేర్ తోనే హ్యాండిల్ చేయొచ్చు. ఎస్ఏపి అనేది మల్టిపుల్ డిపార్ట్మెంట్స్ ని హ్యాండిల్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఫైనాన్స్ డిపార్ట్మెంట్, మార్కెటింగ్ డిపార్ట్మెంట్, హెచ్ఆర్ డిపార్ట్మెంట్, ఈ డిపార్ట్మెంట్ లో జరిగే ట్రాన్సాక్షన్స్ అన్నిటినీ కూడా ట్రాక్ చేయడానికి ఎస్ఏపి సాఫ్ట్వేర్ అనేది ఉపయోగపడుతుంది. అంటే ఎస్ఏపి అనేది ఒక కంపెనీ లేదంటే ఒక ఆర్గనైజేషన్ ని మెయింటైన్ చేయడానికి ఉపయోగపడేటటువంటి వన్ ఆఫ్ ది బెస్ట్ సాఫ్ట్వేర్ అని చెప్పచ్చు. సో ఎస్ఏపి అంటే అసలు మీనింగ్ ఏంటి? చాలా మంది తెలియదు. ఎగ్జాంపుల్, ఎస్ఏపి అంటే ఎస్ఏపి స్టాండ్స్ ఫర్ సిస్టమ్ అప్లికేషన్స్ అండ్ ప్రొడక్ట్ ఇన్ డేటా ప్రాసెసింగ్. ఎస్ఏపి అనేది ఒక రోబోటిక్ సాఫ్ట్వేర్. ఎస్ఏపిని బేస్గా చేసుకుని మనము ఏం చేయొచ్చు, ఒక కంపెనీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఎస్ఏపిలోకి మ్యాప్ చేయొచ్చు. ప్రతి ఒక కంపెనీలో డిఫరెంట్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. అలాగే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది అసెట్స్ ఉంటాయి. టాంజిబుల్ అసెట్స్, ఇంటాంజిబుల్ అసెట్స్, అలాగే సేల్స్ కి సంబంధించిన యాక్టివిటీస్ జరుగుతుంటాయి, మార్కెటింగ్ కి సంబంధించిన యాక్టివిటీస్ జరుగుతుంటాయి. ఇట్లా ఏవైతే ఉన్నాయో వీటన్నిటికీ సంబంధించినటువంటి ప్రతి ట్రాన్సాక్షన్స్ కూడా ట్రాక్ చేయడానికి ఎస్ఏపి అనేది ఉపయోగపడుతుంది. ఎస్ఏపి స్టాండ్స్ ఫర్ సిస్టమ్ అప్లికేషన్స్ అండ్ ప్రొడక్ట్ ఇన్ డేటా ప్రాసెసింగ్. ఎస్ఏపి అనేది ఒక రోబోటిక్ సాఫ్ట్వేర్. దీన్ని బేస్గా చేసుకుని డేటాని ప్రాసెస్ చేయడానికి ఈ ఎస్ఏపి సాఫ్ట్వేర్ అనేది ఉపయోగపడుతుంది. మార్కెట్లో ఎస్ఏపి అనేది నంబర్ 1 పొజిషన్లో ఉంది. డేటాని ప్రాసెస్ చేయడానికి ఎస్ఏపి సాఫ్ట్వేర్ అనేది ఉపయోగపడుతుంది. ఎస్ఏపి అనేది ఒక రోబోటిక్ సాఫ్ట్వేర్ అంటారు దీన్ని. సో ఎస్ఏపి ఎప్పుడు స్టార్ట్ అయింది? యాక్చువల్గా ఎస్ఏపి అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది? ఎస్ఏపి వాస్ స్టార్టెడ్ ఇన్ 1972. 1972లో ఐబిఎంలో పనిచేసే కొంతమంది ఎక్స్ ఎంప్లాయీస్ ఎస్ఏపిని స్టార్ట్ చేశారు. 1972లో స్టార్ట్ అయింది ఎస్ఏపి అనేది. 1972లో ఐబిఎంలో పనిచేసే కొంతమంది ఎక్స్ ఎంప్లాయీస్ ఎస్ఏపిని స్టార్ట్ చేశారు. 1972లో స్టార్ట్ అయింది. తర్వాత చూడండి, ఎస్ఏపిలో ఫస్ట్ మాడ్యూల్ ఏంటి? అబాప్ వాజ్ ది ఫస్ట్ మాడ్యూల్ ఇన్ ఎస్ఏపి. ఫస్ట్ మాడ్యూల్ ఏంటి? ఎస్ఏపిలో చాలా మాడ్యూల్స్ ఉన్నాయి. ఎఫ్ఐ, సిఓ, ఎంఎం, ఎస్డి, పిపి, ఇట్లా చాలా ఉన్నాయి. సో వీటిలో ఫస్ట్ మాడ్యూల్ ఏంటి? అబాప్ అనేది ఫస్ట్ మాడ్యూల్.
అబాప్ అంటే ఇట్ ఈస్ లైక్ వన్ కైండ్ ఆఫ్ ది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అబాప్ అనేది ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అబాప్ అనేది ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అబాప్ అనేది ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఫస్ట్ లో స్టార్ట్ అయింది. ఎలా ఉంటుంది అబాప్ అనేది? ఏ విధంగా ఉంటుంది? సి లాంగ్వేజ్, C++, జావా ఇలా ఉంటుంది. అబాప్ అనేది ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సి లాంగ్వేజ్, C++, జావా ఇట్లా ఉన్నాయి కదా, సో ఆ విధంగా ఉంటుంది. ఇది ఫస్ట్ మాడ్యూల్. సెకండ్ మాడ్యూల్ ఏంటి? FICO మాడ్యూల్. FICO అనేది సెకండ్ మాడ్యూల్. ఫస్ట్ మాడ్యూల్ ఏమో అబాప్, సెకండ్ మాడ్యూల్ ఏమో FICO. ఇలా మాడ్యూల్స్ అనేవి కూడా స్టార్ట్ అయినాయి. సో మార్కెట్లో మనకి ఎస్ఏపిలో ఎన్ని మాడ్యూల్స్ ఉన్నాయి? 38 నుండి 200+ మాడ్యూల్స్ ఉన్నాయి. మినిమం 38 మాడ్యూల్స్ ఉపయోగిస్తారు కొన్ని కంపెనీస్. అంటే బేస్డ్ ఆన్ ది బిజినెస్ స్ట్రాటజీ, బేస్డ్ ఆన్ ది క్లయింట్ రిక్వైర్మెంట్. అంటే క్లయింట్ రిక్వైర్మెంట్ ని బేస్ గా చేసుకుని, క్లయింట్ బిజినెస్ రిక్వైర్మెంట్ ని బేస్ గా చేసుకుని ఏం చేస్తారు? ఈ ఎస్ఐపిలో ఉన్నటువంటి మాడ్యూల్స్ అనేవి ఉపయోగిస్తారు. ట్రేడింగ్ కంపెనీ, నాన్ ట్రేడింగ్ కంపెనీ, మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ, అంటే కంపెనీ యొక్క రిక్వైర్మెంట్ ని బేస్ గా చేసుకుని మాడ్యూల్స్ అనేవి సెలెక్ట్ చేసుకుంటారు. మాడ్యూల్స్ అనేవి సెలెక్ట్ చేసుకుంటారు. మాడ్యూల్స్ అనేవి సెలెక్ట్ చేసుకుంటారు. చాలా మాడ్యూల్స్ ఉన్నాయి. 38 నుండి ఇంతకుముందు 38 మాడ్యూల్స్ ఉన్నాయి. ఇప్పుడు అప్రాక్సిమేట్లీ 200+ మాడ్యూల్స్ ఉన్నాయి. 200+ మాడ్యూల్స్ అనేవి మార్కెట్లో ఉన్నాయి. ఎగ్జాంపుల్ ఏం చెప్పొచ్చు? ఇవన్నీ కూడా డిఫరెంట్ మాడ్యూల్స్. FI, CO, MM, SD, PP, HR, QM, బేసెస్, PM ఇట్లా ఉన్నాయి. మార్కెట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది మాడ్యూల్స్ ఉన్నాయి. FICOనే కాదు, మీరు ఏ మాడ్యూల్ నేర్చుకున్నా కూడా జాబ్ వస్తుంది. ఏ మాడ్యూల్ అయినా నేర్చుకోండి, జాబ్ అనేది వస్తుంది. బట్ కాకపోతే ఏంటంటే SAP అనేది చాలా డెడికేటెడ్గా నేర్చుకోవాలి, చాలా హార్డ్ వర్క్ చేసి నేర్చుకోవాలి, చాలా డెడికేటెడ్గా నేర్చుకోవాలి SAP అనేది. నెక్స్ట్ సో SAPలో ఎన్ని మాడ్యూల్స్ ఉన్నాయి? అప్రాక్సిమేట్లీ 200+ మాడ్యూల్స్ ఉన్నాయి. 38 మాడ్యూల్స్ ఉన్నాయి ఇంతకుముందు. తర్వాత కంపెనీస్ రిక్వైర్మెంట్ని బట్టి మాడ్యూల్స్ అనేవి ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళారు. కంపెనీస్ రిక్వైర్మెంట్ని బట్టి మాడ్యూల్స్ అనేవి ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళారు. 200+ మాడ్యూల్స్ ఉన్నాయి. 200+ మాడ్యూల్స్ ఉన్నాయి. 200+ మాడ్యూల్స్ ఉన్నాయి. SAPలో 200+ మాడ్యూల్స్ అనేవి ఉన్నాయి. సో SAPలో మనం ఏం నేర్చుకుంటున్నాము? FICO. FI వేరు, CO వేరు. FICO అంతా కూడా ఒకటే కాదు. FI వేరు, CO వేరు. మరి FI అంటే మీనింగ్ ఏంటి? FI అంటే మీనింగ్ ఏంటి? FI అంటే ఫైనాన్షియల్ అకౌంటింగ్. FI అంటే మీనింగ్ ఏంటి? ఫైనాన్షియల్ అకౌంటింగ్ అని అర్థం. FI అంటే ఫైనాన్షియల్ అకౌంటింగ్ అంటారు FIని. FI ఎందుకు ఉపయోగపడుతుంది? ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అనేవి జనరేట్ చేస్తారు. FI అంటే ఫైనాన్షియల్ అకౌంటింగ్, ఇట్ ఈస్ ఎక్స్టర్నల్ రిపోర్టింగ్ అండ్ ఇట్ ఈస్ ఫర్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్. FI అంతా కూడా ఎక్స్టర్నల్ రిపోర్టింగ్ అండి. ఎక్స్టర్నల్ రిపోర్టింగ్ అంటే ఏంటి? రిపోర్ట్స్ అనేవి జనరేట్ చేసి గవర్నమెంట్కి సబ్మిట్ చేస్తారు. FI అంతా కూడా ఏంటి? రిపోర్ట్స్ అనేవి జనరేట్ చేసి గవర్నమెంట్కి రిపోర్ట్స్ అనేవి సబ్మిట్ చేస్తారు. FI అంతా కూడా ఎక్స్టర్నల్ రిపోర్టింగ్. ఎవ్రీ ఇయర్ ఎండ్ ప్రతి కంపెనీ గోల్ ఏంటి? ఎవ్రీ ఇయర్ ఎండ్ లో రిపోర్ట్స్ అనేవి జనరేట్ చేస్తారు. రిపోర్ట్స్ జనరేట్ చేసి ఆ రిపోర్ట్స్ అనేవి గవర్నమెంట్ కి సబ్మిట్ చేస్తారు. దీన్ని FI అంటారు. FI అంటే ఫైనాన్షియల్ స్టేట్మెంట్ జనరేట్ చేయటం, రిపోర్ట్స్ జనరేట్ చేయటం, డిఫరెంట్ డైమెన్షన్స్ లో క్లయింట్ రిక్వైర్మెంట్ ని బట్టి, క్లయింట్ బిజినెస్ రిక్వైర్మెంట్ ని బట్టి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది రిపోర్ట్స్ అనేవి జనరేట్ చేస్తారు. జనరేట్ చేసి ఆ రిపోర్ట్స్ ని గవర్నమెంట్ కి సబ్మిట్ చేస్తారు. FI అంతా కూడా ఎక్స్టర్నల్ రిపోర్టింగ్. ఎక్స్టర్నల్ రిపోర్టింగ్ అంటే పబ్లిక్ గా గవర్నమెంట్ కి అనౌన్స్ చేయాలి. మీకు కంపెనీ ఉంది, సో ఈ కంపెనీలో మీరు ఏమేమి ట్రాన్సాక్షన్స్ చేశారు, ఎంత బిజినెస్ చేశారు, ట్యాక్సెస్ అన్ని పే చేశారా లేదా, ఇలా ప్రతిదీ కూడా ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా SAPలోకి మ్యాప్ చేస్తాం. దీన్ని ఏమంటారంటే FI అంటారు. FI
ఎఫ్ఐ అంటే ఏంటి? ఫైనాన్షియల్ అకౌంటింగ్, ఇట్ ఈస్ ఎక్స్టర్నల్ రిపోర్టింగ్ అండ్ ఇట్ ఈస్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్. సిఓ అంటే మీనింగ్ ఏంటి? సిఓ అంటే కంట్రోలింగ్. సిఓ అంటే కంట్రోలింగ్, ఇంటర్నల్ రిపోర్టింగ్, డెసిషన్ మేకింగ్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి. ఎగ్జాంపుల్ ఒక కంపెనీ ఉంది. ఒక కంపెనీలో ఒక ప్రోడక్ట్ తయారు చేయడానికి 10,000 రూపీస్ అవుతుంది. సో దీన్ని 5,000కి ఎలా తయారు చేయొచ్చు? లేదంటే ఆ ప్రోడక్ట్ పైన అన్నెసరీ కాస్ట్ని ఎలా తక్కువ చేయొచ్చు? అన్నెసరీ కాస్ట్ని ఎలా రిడ్యూస్ చేయొచ్చు? ఇటువంటి వాటికి సిఓ అనేది ఉపయోగపడుతుంది. సో ఇటువంటి వాటికి సిఓ అనేది ఉపయోగపడుతుంది. సిఓ అంటే మీనింగ్ ఏంటి? కంట్రోలింగ్, ఇంటర్నల్ రిపోర్టింగ్, డెసిషన్ మేకింగ్, హౌ టు రెడ్యూస్ ది అన్నెసరీ కాస్ట్, హౌ టు కంట్రోల్ ది అన్నెసరీ కాస్ట్ అనేటటువంటి వాటికి సిఓ అనేది ఉపయోగపడుతుంది. సిఓ అంటే ఇంటర్నల్ రిపోర్టింగ్, డెసిషన్ మేకింగ్ అని అంటాం. ఎఫ్ఐ అంటే ఫైనాన్షియల్ అకౌంటింగ్. ఎఫ్ఐ అంతా కూడా ఫైనాన్షియల్ అకౌంటింగ్, ఎక్స్టర్నల్ రిపోర్టింగ్. ఎఫ్ఐ వేరు, సిఓ వేరు. ఎఫ్ఐ కన్సల్టెంట్ వేరుంటారు, సిఓ కన్సల్టెంట్ అనే వాళ్ళు కూడా వేరుంటారు. బట్ ఎఫ్ఐ వస్తేనే సిఓ కలిసి వెళ్ళగలరు. ఎఫ్ఐ వేరు, సిఓ వేరు. నెక్స్ట్ R3 అంటే మీనింగ్ ఏంటి? R3 అంటారు. R3 అంటే ఆర్ అంటే రియల్ టైం, 3 అంటే 3 సర్వర్స్ అంటారు. దీన్ని సిస్టమ్ ల్యాండ్స్కేప్ అని కూడా చెప్తారు. సిస్టమ్ ల్యాండ్స్కేప్ అంటే మీనింగ్ ఏంటి? ఎగ్జాంపుల్, ఒక సాఫ్ట్వేర్ ఉంది. ఏదన్నా ఒక సాఫ్ట్వేర్ ఉంది. ఈ సాఫ్ట్వేర్ అంతా కూడా ఎక్కడ స్టోర్ అవుతుంది? సర్వర్స్ లో స్టోర్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు యూట్యూబ్ నుంచి ఒక వీడియో వాచ్ చేస్తున్నారు. ఆ డేటా అంతా బ్యాకప్ ఎక్కడి నుంచి వస్తుంది? గూగుల్ వాళ్ళ సర్వర్స్ నుంచి మీకు బ్యాకప్ వస్తుంది. అలాగే ఎస్ఏపిలో మీరు చేసేటటువంటి ప్రతి డేటా కూడా సర్వర్స్ లో స్టోర్ అవుతుంది. సర్వర్ అంటే మీనింగ్ ఏంటి? దిస్ ఈజ్ వన్ కైండ్ ఆఫ్ ది స్టోరేజ్ లొకేషన్. సర్వర్ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ వన్ కైండ్ ఆఫ్ ది స్టోరేజ్ లొకేషన్, లేదంటే సిస్టమ్ అరేంజ్మెంట్స్ అని కూడా చెప్పచ్చు. సిస్టమ్ అరేంజ్మెంట్స్ అని కూడా చెప్పచ్చు. సో ఎస్ఏపిలో 1972లో, ఇక్కడ 73 ఉందండి, 73 కాదు, 72లో 1972లో 1 సర్వర్తో స్టార్ట్ చేశారు. 1972లో ఎస్ఏపి అనేది 1 సర్వర్ తోటి స్టార్ట్ చేశారు. తర్వాత 2 సర్వర్స్గా ఇంక్రీజ్ చేశారు. తర్వాత 3 సర్వర్స్. ఇప్పుడు ఇంకా చాలా ఉన్నాయి. డిఫరెంట్ సర్వర్స్ అనేవి ఉన్నాయి. సర్వర్ అంటే ఏంటి? సిస్టమ్ అరేంజ్మెంట్స్ అని అర్థం. ఒక ప్రాజెక్ట్, ఒక కంపెనీలో ఒక కంపెనీకి సంబంధించిన ఏదైనా యాక్టివిటీ చేయాలి, సిస్టమ్ అనేది కావాలి. ఎస్ఏపి కోర్స్ నేర్చుకోవాలి, మీకు ఒక ల్యాప్టాప్ అనేది కావాలి. సో వీటిని ఏమంటారంటే సిస్టమ్ అరేంజ్మెంట్స్, సిస్టమ్ ల్యాండ్స్కేప్ అంటారు. సిస్టమ్ అరేంజ్మెంట్స్, సిస్టమ్ ల్యాండ్స్కేప్ అంటారు. సర్వర్స్ అనేవి టోటల్గా మేజర్గా 3 టైప్స్ ఉంటాయి. డెవలప్మెంట్ సర్వర్, క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్ అండ్ ప్రొడక్షన్ సర్వర్. 3 టైప్స్ ఆఫ్ ది సర్వర్స్ అనేవి ఉంటాయి ఎస్ఏపిలో. ఎస్ఏపిలో ఎన్ని సర్వర్స్ ఉన్నాయి? డెవలప్మెంట్ సర్వర్, క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్, ప్రొడక్షన్ సర్వర్. 3 టైప్స్ ఆఫ్ ది సర్వర్స్ అనేవి ఉంటాయి ఎస్ఏపిలో. 3 టైప్స్ ఆఫ్ ది సర్వర్స్ అనేవి ఉంటాయి. డెవలప్మెంట్ సర్వర్, క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్, ప్రొడక్షన్ సర్వర్. మరి డెవలప్మెంట్ సర్వర్ అంటే ఏంటి? డెవలప్మెంట్ సర్వర్లో కాన్ఫిగరేషన్స్ చేస్తారు. యాజ్ ఏ కన్సల్టెంట్గా వీఆర్ ది ఎఫ్ఐ కన్సల్టెంట్. కన్సల్టెంట్స్ అనేవాళ్ళు కాన్ఫిగరేషన్స్ అనేవి చేస్తారు. కాన్ఫిగరేషన్స్ అంటే క్లయింట్ బిజినెస్ రిక్వైర్మెంట్స్ అన్నీ కూడా ఎస్ఐపిలోకి మ్యాప్ చేయడం జరుగుతుంది. వీటిని కాన్ఫిగరేషన్స్ అంటారు. కాన్ఫిగరేషన్స్ అంటే మీనింగ్ ఏంటి? క్లయింట్ బిజినెస్ రిక్వైర్మెంట్స్ అన్ని కూడా ఎస్ఏపిలోకి మ్యాప్ చేయడం జరుగుతుంది. కాన్ఫిగరేషన్స్ ద్వారా చేస్తాం.
డెవలప్మెంట్ సర్వర్లో చేసే కాన్ఫిగరేషన్స్ అన్ని కూడా ఎవరు చేస్తారు? కన్సల్టెంట్, ఎఫ్ఐ కన్సల్టెంట్, ఎంఎం కన్సల్టెంట్, ఎస్డి కన్సల్టెంట్, పిపి కన్సల్టెంట్, ఇలా కన్సల్టెంట్స్ ఉంటారు. వీళ్ళు ఏం చేస్తారు? క్లయింట్ బిజినెస్ రిక్వైర్మెంట్స్ అన్ని కూడా ఎస్ఏపిలోకి డెవలప్మెంట్ సర్వర్లో కాన్ఫిగరేషన్స్ చేస్తారు. సో డెవలప్మెంట్ సర్వర్లో కాన్ఫిగరేషన్స్ అన్ని అయిపోయిన తర్వాత డెవలప్మెంట్ సర్వర్ నుండి క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్కి కాన్ఫిగరేషనల్ డేటాని మూవ్ చేస్తారు. డెవలప్మెంట్ సర్వర్లో చేసిన కాన్ఫిగరేషన్స్ అన్ని కూడా క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్కి మూవ్ చేస్తారు. క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్కి మూవ్ చేస్తారు. డెవలప్మెంట్ సర్వర్లో చేసిన కాన్ఫిగరేషన్స్ అన్ని కూడా క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్కి మూవ్ చేస్తారు. ఎలా మూవ్ చేస్తారు? ఇలా మూవ్ చేయాలంటే డెవలప్మెంట్ సర్వర్లో చేసిన కాన్ఫిగరేషన్స్ అన్ని క్వాలిటీలోకి ఎలా మూవ్ చేస్తారు? విత్ హెల్ప్ ఆఫ్ టిఆర్. టిఆర్ ద్వారా మూవ్ చేస్తారు. టిఆర్ అంటే మీనింగ్ ఏంటి? టిఆర్ అంటే ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అని అర్థం. టిఆర్ అంటే ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్. With help of TR, we can move the configurational data development server to quality assurance server, quality assurance server to production server. సో డెవలప్మెంట్ సర్వర్లో చేసినటువంటి కాన్ఫిగరేషన్స్ అన్ని కూడా క్వాలిటీ అష్యూరెన్స్ కి మూవ్ చేస్తారు. మరి క్వాలిటీలో ఏం చేస్తారు? టెస్టింగ్ చేస్తారు. టెస్టింగ్ అంటే ఎంట్రీస్ పోస్ట్ చేస్తారు. ఒక జిఎల్ ఎంట్రీ, ఒక జనరల్ లెడ్జర్ ఎంట్రీ పోస్ట్ చేస్తారు. ప్రాపర్గా పోస్ట్ అవుతుందా లేదా చెక్ చేస్తారు. ఒక వెండర్ ఇన్వాయిస్ పోస్ట్ చేస్తారు. ప్రాపర్గా పోస్ట్ అవుతుందా లేదా చెక్ చేస్తారు. కస్టమర్ ఇన్వాయిస్ పోస్ట్ చేస్తారు. ప్రాపర్గా పోస్ట్ అవుతుందా లేదా చెక్ చేస్తారు. అలాగే రిపోర్ట్స్ అనేవి జనరేట్ చేస్తారు. ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అనేవి జనరేట్ చేస్తారు. ప్రాపర్గా జనరేట్ అవుతున్నాయా లేదా అనేది కూడా చేస్తారు. సో ఓకే, ప్రాపర్గా జనరేట్ అవుతున్నాయి అనుకుంటే కనుక ఏమవుతుంది? ప్రాపర్గా జనరేట్ అవుతుంది, రిపోర్ట్స్ అనేవి ప్రాపర్గా జనరేట్ అవుతున్నాయి అంటే కనుక ఏమవుతుంది? సో డెవలప్మెంట్ సర్వర్లో చేసిన కాన్ఫిగరేషన్స్ అనేవి సక్సెస్ అయినట్లే. రిపోర్ట్ క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్లో రిపోర్ట్స్ అనేవి జనరేట్ అవుతున్నాయి ప్రాపర్గా అంటే మీనింగ్ ఏంటి? డెవలప్మెంట్ సర్వర్లో కాన్ఫిగరేషన్స్ అనేవి కరెక్ట్గా చేశారు. సో క్వాలిటీలో టెస్టింగ్ చేస్తారు. టెస్టింగ్ చేసిన తర్వాత ఒక స్క్రీన్ షాట్ తీసుకుని దాన్ని టెస్ట్ కేసెస్లో అప్లోడ్ చేస్తారు. దాన్ని రిజల్ట్ డాక్యుమెంట్ అంటారు. టెస్ట్ కేసెస్లో అప్లోడ్ చేస్తారు. ఇలా క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్లో టెస్టింగ్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. టెస్టింగ్ ప్రాసెస్ కూడా అయిపోయింది, క్వాలిటీలో టెస్టింగ్ కూడా అయిపోయింది. అయిపోయిన తర్వాత ప్రొడక్షన్కి మూవ్ చేస్తారు. డెవలప్మెంట్ సర్వర్లో కాన్ఫిగరేషన్ చేస్తారు. డెవలప్మెంట్ నుండి క్వాలిటీకి మూవ్ అవుతుంది కాన్ఫిగరేషనల్ డేటా. క్వాలిటీ నుండి ప్రొడక్షన్కి మూవ్ అవుతుంది. సో ప్రొడక్షన్కి మూవ్ చేస్తారు. ప్రొడక్షన్లో ఏం చేస్తారు? ప్రొడక్షన్ సర్వర్ని ఏమంటారు? రియల్ టైమ్ సర్వర్ అంటారు. ఈ ఎండ్ యూజర్స్ అంటే ఎవరు? అకౌంటెంట్స్. ఎండ్ యూజర్స్ అంటే ఎవరు? అకౌంటెంట్స్. ఎండ్ యూజర్స్ అనేవాళ్ళు దే విల్ పోస్ట్ ది రియల్ టైమ్ అకౌంటింగ్ ఎంట్రీస్. రియల్ టైమ్ అకౌంటింగ్ ఎంట్రీస్ ని పోస్ట్ చేస్తారు. ఎండ్ యూజర్స్ అనేవాళ్ళు ఏం చేస్తారు? దే విల్ పోస్ట్ ది రియల్ టైమ్ అకౌంటింగ్ ఎంట్రీస్ అంటే డెవలప్మెంట్ సర్వర్లో కాన్ఫిగరేషన్స్ చేస్తారు. క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్లో టెస్టింగ్ చేస్తారు. టెస్టింగ్ ఓకే, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ అనుకున్న తర్వాత ప్రొడక్షన్ సర్వర్కి మూవ్ చేస్తారు. దీన్ని రియల్ టైమ్ సర్వర్ అంటారు. సో ఈచ్ అండ్ ఎవ్రీ ట్రాన్సాక్షన్ ఇట్ విల్ బి రిఫ్లెక్టెడ్ ఆన్ ది ఫైనాన్షియల్ స్టేట్మెంట్. అంటే ప్రొడక్షన్ సర్వర్లో చేసేటటువంటి కాన్ఫిగరేషన్ ప్రొడక్షన్ సర్వర్లో పోస్ట్ చేసే ఎంట్రీ అనేది ఎక్కడ అప్డేట్ అవుతుంది? ప్రొడక్షన్ సర్వర్లో చేసేటటువంటి ప్రతి యాక్టివిటీ అనేది బుక్స్ ఆఫ్ ది అకౌంట్లో అప్డేట్ అవుతుంది. అంటే ప్రొడక్షన్ సర్వర్ని రియల్ టైమ్ సర్వర్ అంటారు. ప్రొడక్షన్ సర్వర్లో ఎవరు వర్క్ చేస్తారు? ప్రొడక్షన్ సర్వర్లో వర్క్ చేసే వాళ్ళు ఎవరు? ఎండ్ యూజర్స్. ఎండ్ యూజర్స్ అంటే ఎవరు? అకౌంటెంట్స్ అని అర్థం. డెవలప్మెంట్ సర్వర్లో కాన్ఫిగరేషన్స్ చేస్తారు. డెవలప్మెంట్ సర్వర్లో చేసిన కాన్ఫిగరేషన్స్ అన్ని క్వాలిటీకి మూవ్ చేస్తారు. క్వాలిటీలో టెస్టింగ్ జరుగుతుంది. టెస్టింగ్ ఓకే అనుకుంటే ప్రొడక్షన్కి మూవ్ చేస్తారు. ప్రొడక్షన్లో ఏం జరుగుతుంది? రియల్ టైమ్ అకౌంటింగ్ ఎంట్రీస్ అనేవి పోస్ట్ చేస్తారు. ప్రొడక్షన్ సర్వర్ ఇట్ ఈస్ బిలాంగ్స్ టు ఎండ్ యూజర్స్. ఎండ్ యూజర్స్కి సంబంధించింది. ప్రొడక్షన్ సర్వర్ అనేది ఎండ్ యూజర్స్ కి సంబంధించింది. ఎండ్ యూజర్స్ దే విల్ పోస్ట్ ది రియల్ టైమ్ అకౌంటింగ్ ఎంట్రీస్. ప్రొడక్షన్ సర్వర్ అనేది ఎండ్ యూజర్ కి సంబంధించింది.
దే విల్ పోస్ట్ ది రియల్ టైమ్ అకౌంటింగ్ ఎంట్రీస్ అని అర్థం. రియల్ టైమ్ అకౌంటింగ్ ఎంట్రీస్ ని పోస్ట్ చేస్తారు ప్రొడక్షన్ సర్వర్లో. సో డెవలప్మెంట్ సర్వర్, క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్, ప్రొడక్షన్ సర్వర్, 3 సర్వర్స్ ఉంటాయి. దీని సిస్టమ్ ల్యాండ్స్కేప్, సిస్టమ్ అరేంజ్మెంట్స్ అంటారు. ఈ సర్వర్స్ ఎవరు డిజైన్ చేస్తారు? బేసిస్ కన్సల్టెంట్ ఉంటారు. బేసిస్ కన్సల్టెంట్ అనేవాళ్ళు ఒక ఎస్ఏపి ప్రాజెక్ట్ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ బేసిస్ కన్సల్టెంట్ అనేవాళ్ళు ఇన్వాల్వ్ అవుతారు. బేసిస్ కన్సల్టెంట్స్ అనేవాళ్ళు బేస్డ్ ఆన్ ది క్లయింట్ రిక్వైర్మెంట్, బేస్డ్ ఆన్ ది బిజినెస్ స్ట్రాటజీ, దే విల్ అరేంజ్ ది సిస్టమ్స్. అంటే ఈ సర్వర్స్ ని అరేంజ్ చేసేదంతా కూడా బేసిస్ కన్సల్టెంట్స్ మాత్రమే అరేంజ్ చేస్తారు. 3 సర్వర్స్ ఉంటాయి: డెవలప్మెంట్ సర్వర్, క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్, ప్రొడక్షన్ సర్వర్. మళ్ళీ వీటిలో కూడా పార్ట్స్ ఉంటాయి. క్లయింట్ నెంబర్ 100, క్లయింట్ నెంబర్ 200, క్లయింట్ నెంబర్ 300, క్లయింట్ నెంబర్ 400, క్లయింట్ నెంబర్ 500 అండ్ క్లయింట్ నెంబర్ 600. ఇది సపరేట్ క్లాస్. సర్వర్స్ గురించి డెప్త్ గా నెక్స్ట్ క్లాసెస్ లో డిస్కస్ చేద్దాం. ఇట్లా 3 టైప్స్ ఆఫ్ ది సర్వర్స్ ఉంటాయి. ఒక సర్వర్ నుండి మరొక సర్వర్ కి కాన్ఫిగరేషనల్ డేటాను ఎలా మూవ్ చేస్తాము? విత్ హెల్ప్ ఆఫ్ టిఆర్. టిఆర్ అంటే ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్. విత్ హెల్ప్ ఆఫ్ టిఆర్ we can move the configurational data one server to another server, like development server to quality assurance server, quality assurance server to production server. ఇట్లా మూవ్ చేస్తాం. ఓకేనా? ఈ విధంగా మూవ్ చేయటం జరుగుతుంది. సో డెవలప్మెంట్ సర్వర్ నుండి క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్కి డేటాని ఎలా మూవ్ చేస్తాము? విత్ హెల్ప్ ఆఫ్ టిఆర్. సో డేటాని మూవ్ చేస్తాం ఒక సర్వర్ నుండి మరొక సర్వర్కి. యాజ్ ఏ ఫంక్షనల్ కన్సల్టెంట్ గా మనం టిఆర్ అనేది జనరేట్ చేస్తాం, ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ జనరేట్ చేస్తాం. సో వన్ సర్వర్ టు అనదర్ సర్వర్ కి మూవ్ చేసేది మాత్రం ఎవరు? బేసిస్ కన్సల్టెంట్. బేసిస్ కన్సల్టెంట్ అనేవాళ్ళు మూవ్ చేస్తారు. బేసిస్ కన్సల్టెంట్ అనేవాళ్ళు they can move the configurational data one server to another server, like development server to quality assurance server, quality assurance server to production server మూవ్ చేస్తారు. సో కాన్ఫిగరేషనల్ డేటా ఎక్కడ స్టోర్ అవుతుంది? డెవలప్మెంట్ సర్వర్ లో కాన్ఫిగరేషనల్ డేటా విల్ బి స్టోర్డ్ ఆన్ ది డెవలప్మెంట్ సర్వర్. డెవలప్మెంట్ సర్వర్ లో స్టోర్ అవుతుంది. అంటే డేటాబేస్ లేయర్ ఉంటుంది. ఆల్ టైప్స్ ఆఫ్ డేటా, ట్రాన్సాక్షనల్ డేటా, మాస్టర్ డేటా, కాన్ఫిగరేషనల్ డేటా, ప్రోగ్రామింగ్ డేటా, ఎనీ టైప్ ఆఫ్ డేటా డేటాబేస్ లేయర్ లో స్టోర్ అవుతుంది. ఈసీసీ అయితే ఒరాకిల్ డేటాబేస్ ఉపయోగిస్తారు. S4 హనా డేటాబేస్ ఉపయోగిస్తారు. ఓకే, సో కాన్ఫిగరేషన్స్ అన్ని అయిపోయిన తర్వాత డెవలప్మెంట్ నుండి క్వాలిటీకి, క్వాలిటీ నుండి ప్రొడక్షన్కి మనం డెవలప్మెంట్ సర్వర్ టు క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్, క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్ టు ప్రొడక్షన్ సర్వర్కి డేటాని మూవ్ చేయడం జరుగుతుంది. ఈ డేటాను మూవ్ చేయడం, అలాగే వన్ సర్వర్ టు అనదర్ సర్వర్ కి యాక్సెస్ ఇవ్వటం, ఇదంతా కూడా ప్రాసెస్ చేసేదంతా కూడా ఎవరు? బేసిస్ కన్సల్టెంట్. ఒక ఎస్ఏపి ప్రాజెక్ట్ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ బేసిస్ కన్సల్టెంట్ అనే వాళ్ళు ఇన్వాల్వ్ అవుతారు. బేసిస్ కన్సల్టెంట్ అంటారు. నెక్స్ట్, సో మన ట్రైనింగ్ లో యాక్చువల్గా మీరు ఏమేం కోర్సెస్ నేర్చుకుంటున్నారు ఇక్కడ? ఈసీసీ ప్లస్ S4 హనా బోత్ కవర్ అవుతాయి మీకు. అలాగే కొంతమంది ఏమనుకుంటున్నారంటే ఈసీసీ వేరు, హనా వేరు అనుకుంటున్నారు. కొంతమంది ఏమనుకుంటున్నారు? ఈసీసీ వేరు, హనా వేరు అనుకుంటున్నారు. బోత్ ఆర్ 90% ఒకేలా ఉంటాయి. బోత్ ఆర్ 90% ఒకేలా ఉంటాయి. ఈసీసీ అయినా హనా అయినా ఒకేలా ఉంటాయి. 90% ఒకటే. మీరు ఎస్ఏపి FICO కన్సల్టెంట్ కి ఎలిజిబుల్ ఈ కోర్స్ నేర్చుకుంటే. S4 హనా సింపుల్ ఫైనాన్స్ కన్సల్టెంట్ కూడా ఎలిజిబుల్. అలాగే ఎండ్ యూజర్ పాయింట్ ఆఫ్ వ్యూలో R2R జాబ్స్కి వెళ్ళొచ్చు. R2R అంటే ఏంటి? రికార్డ్ టు రిపోర్ట్. O2C అంటారు. O2C అంటే ఆర్డర్ టు క్యాష్, ట్రాన్సాక్షన్స్ బిట్వీన్ కంపెనీ అండ్ కస్టమర్. P2P అంటే ఏంటి? ప్రొక్యూర్ టు పే. P అంటే పర్చేస్ చేయటం, P అంటే పేమెంట్ చేయటం. ప్రొక్యూర్ టు పే అంటే ఏంటి? P2P అంటే ప్రొక్యూర్ టు పే, ట్రాన్సాక్షన్స్ బిట్వీన్ కంపెనీ అండ్ వెండర్. ఓకేనా? సో కంపెనీ అండ్ వెండర్ అంటారు. సో ఈ 4 టైప్స్ ఆఫ్ ది జాబ్స్ కి ఎలిజిబుల్. ఎస్ఏపి FICO కన్సల్టెంట్ ఆర్ S4 హనా సింపుల్ ఫైనాన్స్ కన్సల్టెంట్ జాబ్కి వెళ్ళొచ్చు. లేదనుకుంటే R2R ఎండ్ యూజర్ జాబ్స్, O2C ఎండ్ యూజర్ జాబ్స్, P2P ప్రొక్యూర్ టు పే,
సో ఇలా 4 టైప్స్ ఆఫ్ ది జాబ్స్కి ఎలిజిబుల్. కానీ మీకు ఫస్ట్ రోజే చెప్తున్నాను, ఎస్ఏపి అనేది చాలా డెడికేటెడ్గా నేర్చుకోవాలి. మినిమం 3 to 6 months టైం స్పెండ్ చేయాలి. ఏదో 1 monthలో అయిపోతుంది, 1 డేలో కంప్లీట్ అవుతుంది అనుకుంటే కాదు. ఎండ్ యూజర్ కోర్స్ అయితే 1 monthలో నేర్చుకోవచ్చు. కన్సల్టెంట్ కోర్స్ అనేది మినిమం 3 months వర్క్ చేయాలి. 3 months కష్టపడి డైలీ 2-3 hours వర్క్ చేస్తాను అంటేనే జాబ్ వస్తుంది, లేకపోతే ఇక్కడ సర్వే అవ్వలేరు. డెడికేట్గా చేయాలి, పీస్ఫుల్ మైండ్ సెట్తో పనిచేయాలి. సబ్జెక్ట్ పైన కమాండింగ్ అనేది గ్రో చేసుకోవాలి. టెక్నాలజీ అనేది డే బై డే స్కిల్ అనేది డెవలప్ చేసుకోవాలి. అటువంటి వాళ్ళే సక్సెస్ అవుతారు. ఏదో తొందరగా అయిపోవాలి 1 or 2 daysలో లేదంటే 1 monthలో జాబ్ వచ్చేయాలంటే హైలీ ఇంపాసిబుల్. హైలీ ఇంపాసిబుల్, గుర్తుపెట్టుకోండి, హైలీ ఇంపాసిబుల్. ఓకేనా? హైలీ ఇంపాసిబుల్. కాబట్టి ఎస్ఏపి కోర్స్ నేర్చుకోవాలి అనుకుంటే ఫస్ట్ మీకు హార్డ్ వర్క్ చేసే మైండ్ సెట్ ఉండాలి, చాలా పీస్ఫుల్గా మైండ్ సెట్ ఉండాలి, పేషెన్సీ ఉండాలి. అవి ఉన్న వాళ్ళే ఇక్కడ సక్సెస్ అవుతారు. ఇమీడియట్లీ అయిపోవాలి, 1 or 2 daysలో కంప్లీట్ అయిపోవాలి, కంగారు పడిపోతే ఈ ఇండస్ట్రీలో ఫెయిల్ అవుతారు. డెడికేటెడ్ మైండ్ సెట్, హార్డ్ వర్క్ చేయటం, కాన్ఫిడెన్స్గా ఉండటం, ఇవి ఉన్న వాళ్ళు మాత్రమే సక్సెస్ అవుతారు. లేకపోతే ఎస్ఏపి వైపు మీరు వచ్చిన వెంటనే అయిపోవాలి, 1 monthలో జాబ్ వచ్చేయాలి, 10 daysలో జాబ్ వచ్చేయాలంటే హైలీ ఇంపాసిబుల్. నెక్స్ట్ చూడండి. సో ఎస్ఏపి కోర్స్ నేర్చుకుంటే మీరు వేటికి ఎలిజిబుల్ అని చెప్పాను కదా. సో ఎస్ఏపి ఎఫ్ఐసిఓ కోర్స్ నేర్చుకుంటే మీరు కన్సల్టెంట్ జాబ్స్కి ఎలిజిబుల్. ఈసీసీ ప్లస్ హనా బోత్ ఆర్ 90% ఒకేలా ఉంటాయి. ఈసీసీ ప్లస్ S4 హనా బోత్ ఆర్ 90% ఒకేలా ఉంటాయి. అది వేరు, ఈసీసీ వేరు, S4 హనా వేరు అనుకోకండి. బోత్ ఆర్ 90% సేమ్ టు సేమ్ ఒకేలా ఉంటాయి. సో కన్సల్టెంట్ ఈ కోర్స్ నేర్చుకోవడం వల్ల మీరు R2R జాబ్స్కి వెళ్ళొచ్చు, రికార్డ్ టు రిపోర్ట్, O2C అంటే ఆర్డర్ టు క్యాష్కి వెళ్ళొచ్చు, P2P అంటే ప్రొక్యూర్ టు పే కూడా వెళ్ళొచ్చు. ఎనీ టైప్ ఆఫ్ జాబ్కి వెళ్ళొచ్చు. నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ చూడండి. సో ఎస్ఏపి అంటే ఏంటి మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఇంకా కొన్ని పాయింట్స్ మనం డిస్కస్ చేద్దాం. ఎస్ఏపి ఇస్ వన్ ఆఫ్ ది వరల్డ్ లీడింగ్ సాఫ్ట్వేర్. ఎగ్జాంపుల్ ఎస్ఏపి అనేది వరల్డ్ లీడింగ్ సాఫ్ట్వేర్. వరల్డ్ అంటే ప్రపంచం, అంటే వరల్డ్ వైజ్గా ఉపయోగిస్తారు. ఎందుకు? బిజినెస్ బిజినెస్ ప్రాసెస్ చేయడానికి. అంటే ఒక కంపెనీని మెయింటైన్ చేయాలి, ఒక ఆర్గనైజేషన్ మెయింటైన్ చేయాలి. మాన్యువల్గా ప్రతిదీ ట్రాక్ చేయగలమా? నో. కాబట్టి ఏం చేస్తామంటే ఏదైనా ఒక సాఫ్ట్వేర్ని బేస్గా చేసుకుని ఒక కంపెనీని రన్ చేయాలన్నా, ఒక కంపెనీలో ఉన్నటువంటి డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ని హ్యాండిల్ చేయాలన్నా, మ్యాన్ పవర్ మెయింటైన్ చేయాలన్నా, ఫైనాన్షియల్ స్టేట్మెంట్ జనరేట్ చేయాలన్నా కూడా ఎస్ఏపి అనే సాఫ్ట్వేర్ కావాలి. ఎస్ఏపి లాంటి ప్రోడక్ట్స్ చాలా ఉన్నాయి మార్కెట్లో. ఇప్పుడు రిలయన్స్ ఉంది. రిలయన్స్ అనేది చాలా పెద్ద ఆర్గనైజేషన్, క్రోడ్స్ ఆఫ్ రూపీస్ బిజినెస్ అనేది జరుగుతుంటుంది. మాన్యువల్గా మనం హ్యాండిల్ చేయగలుగుతామా ఆ కంపెనీస్ని? నో. అటువంటి వాటికి సొల్యూషన్ ఏంటి? ఎస్ఏపి. ఎస్ఏపి వన్ ఆఫ్ ది వరల్డ్ లీడింగ్ సాఫ్ట్వేర్. వరల్డ్ వైజ్గా ఉంది. ఎస్ఏపి అనేది వరల్డ్ వైజ్గా ఉంది. మీరు ఎస్ఏపి కోర్స్ నేర్చుకుంటే వరల్డ్ వైజ్గా ట్రావెల్ చేయొచ్చు, వరల్డ్ వైజ్గా జాబ్స్ చేసుకోవచ్చు. యుఎస్, యూకే, కెనడా, ఆస్ట్రేలియా, సింగపూర్, మలేషియా, యునైటెడ్ అరబిక్ ఎమిరాట్స్, యూరోపియన్ కంట్రీస్, ఏ కంట్రీలైనా జాబ్ చేయొచ్చు. ఇందువల్ల ఎస్ఏపి అనేది థర్డ్ లార్జెస్ట్ కంపెనీ ఇన్ ది వరల్డ్. ప్రపంచంలోనే థర్డ్ పొజిషన్లో ఉంది ఎస్ఏపి అనేది. ఈఆర్పి థర్డ్ పొజిషన్లో ఉంది. సాఫ్ట్వేర్ కంపెనీస్ చాలా ఉన్నాయి, ఇన్ఫోసిస్, టెక్ మహేంద్ర, క్యాప్జెమిని చాలా ఉన్నాయి. సో అట్లా ఉన్న కంపెనీస్లో ఎస్ఏపి అనేది థర్డ్ పొజిషన్లో ఉంది. థర్డ్ పొజిషన్లో ఉంది. ఈఆర్పి మార్కెట్లో నంబర్ 1 పొజిషన్లో ఉంది. ఎస్ఏపి ఈజ్ నంబర్ 1 ఇన్ ఈఆర్పి మార్కెట్. ఎస్ఏపి అనేది ఒక ఈఆర్పి ప్రోడక్ట్. ఈఆర్పి అంటే ఎంటర్ప్రైజెస్ రిసోర్స్ ప్లానింగ్. ఎస్ఏపి అనేది ఒక ఈఆర్పి ప్రోడక్ట్. ఎస్ఏపి అనేది ఏంటి? ఎస్ఏపి అనేది ఒక ఈఆర్పి ప్రోడక్ట్. ఎస్ఏపి అనేది ఒక ఈఆర్పి ప్రోడక్ట్. ఈఆర్పి అంటే మీనింగ్ ఏంటి? ఎంటర్ప్రైజెస్ రిసోర్స్ ప్లానింగ్. ఎస్ఏపి అనేది ఒక ఈఆర్పి ప్రోడక్ట్. సో మార్కెట్లో ఎస్ఏపి అనేది ఈఆర్పి ప్రోడక్ట్ నంబర్ 1 పొజిషన్లో ఉంది. ఎస్ఏపి అనేది ఈఆర్పి మార్కెట్లో నంబర్ 1 పొజిషన్లో ఉంది. నంబర్ 1 పొజిషన్లో ఉంది ఎస్ఏపి అనేది. ఓకేనా? అలాగే థర్డ్ లార్జెస్ట్ సాఫ్ట్వేర్ కంపెనీ.
సాఫ్ట్వేర్ కంపెనీస్ అన్నిటిలోనూ థర్డ్ పొజిషన్లో ఉంది. ఈఆర్పి మార్కెట్లో #1 పొజిషన్లో ఉంది. ఎస్ఏపి ఏజీ వాస్ స్టార్టెడ్ ఇన్ 1972లో స్టార్ట్ చేశారు ఎస్ఏపి అనేది. 1972లో సారీ 1973 అండి, ఇక్కడ 2 ఉంది. 1973లో ఎస్ఏపి అనేది జర్మన్ కంపెనీ, జర్మన్ బేస్డ్ కంపెనీ. ఎస్ఏపి అనేది జర్మన్ బేస్డ్ కంపెనీ. 1972లో స్టార్ట్ చేశారు, 1973లో స్టార్ట్ చేశారు. జర్మన్ కంపెనీ. ఐబిఎంలో పనిచేసే కొంతమంది ఎక్స్ ఎంప్లాయీస్ అందరూ కూడా ఐబిఎంలో రిజైన్ చేసి ఎస్ఏపి వైపు వెళ్ళారు. ఎస్ఏపి అనేటటువంటి కంపెనీని స్టార్ట్ చేశారు. ఎస్ఏపి హ్యాస్ 1 lakh కస్టమర్స్ ఇన్ 140 కంట్రీస్. 1 lakh కస్టమర్స్ అంటే మీనింగ్ ఏంటి? కస్టమర్స్ అంటే కంపెనీ వాళ్ళు. 1 lakh కంపెనీస్ ఉపయోగిస్తున్నాయి, 1,00,000 కంపెనీలు ఉపయోగిస్తున్నాయి ఎస్ఏపి అనేది. అన్నీ కూడా ఎంఎన్సీసే, మల్టీనేషనల్ ఆర్గనైజేషన్స్, పెద్ద పెద్ద కంపెనీలే, పెద్ద పెద్ద కంపెనీలు ఉపయోగిస్తున్నారు. డొమెస్టిక్ కంపెనీస్, ఎంఎన్సీస్, మల్టీనేషనల్ ఆర్గనైజేషన్స్. ఇట్లా టోటల్గా 140 కంట్రీస్లో ఉపయోగిస్తున్నాము. 140 కంట్రీస్లో ఉపయోగిస్తున్నాం ఎస్ఏపి అనేది. వన్ 140 కంట్రీస్లో ఉపయోగిస్తున్నాం ఎస్ఏపి అనేది. 140 కంట్రీస్లో 1 lakh కంపెనీస్ ఉపయోగిస్తున్నాయి వరల్డ్ వైజ్గా. అంటే ఆల్మోస్ట్ మీరు వరల్డ్ వైజ్గా ఎక్కడికి వెళ్ళినా సరే ఎస్ఏపిలో జాబ్ చేయొచ్చు. ఇంటర్నేషనల్గా వేకెన్సీస్ అనేవి ఉంటాయి. శాలరీస్ కూడా ల్యాక్స్ ఆఫ్ ది శాలరీస్ ఉంటాయి. స్టార్టింగ్లో ఎగ్జాంపుల్ ఎస్ఐపి నేర్చుకున్న స్టార్టింగ్ మినిమం ఫ్రెషర్గా జాబ్లోకి వెళ్ళినా 3 to 4 lakhs ఉంటుంది. మీకున్న ఎక్స్పీరియన్స్ని బేస్గా చేసుకుని 40 lakhs 50 lakhs ఎంతైనా ఉండొచ్చు. ఓకే, సో ఎస్ఐపికి అంత డిమాండ్ ఉంది. ఎస్ఐపిలో మీరు జాబ్ కొట్టారంటే మీ లైఫే చేంజ్ అవుతుంది. బిఫోర్ ఎస్ఐపి, ఆఫ్టర్ ఎస్ఐపి అనే విధంగా ఉంటుంది. అది నెక్స్ట్. ఎస్ఐపిలో టోటల్గా ఎన్ని మాడ్యూల్స్ ఉన్నాయి మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఎస్ఐపిలో అప్రాక్సిమేట్లీ 38 మాడ్యూల్స్ మినిమం. ఈరోజు 200+ మాడ్యూల్స్ ఉన్నాయి. ఒకప్పుడు 38 ఉండే, తర్వాత కంపెనీస్ రిక్వైర్మెంట్, కంపెనీ వాళ్ళే మాకు ఈ విధంగా కావాలి, ఈ విధంగా డెవలప్ చేయండి, మీ సాఫ్ట్వేర్ ప్రోడక్ట్ని, ఎస్ఐపి ప్రోడక్ట్ని డెవలప్ చేయమని చెప్పేసి కంపెనీ వాళ్ళే రిక్వెస్ట్ చేశారు. అంటే కంపెనీస్ యొక్క బిజినెస్ రిక్వైర్మెంట్ని ఫుల్ఫిల్ చేయడానికి ఎస్ఐపి వాళ్ళు డిఫరెంట్ మాడ్యూల్స్ని మార్కెట్లోకి ఇంట్రడ్యూస్ చేశారు. ఎఫ్ఐ, సిఓ, ఎంఎం, ఎస్డి ఇట్లా చాలా మాడ్యూల్స్ని ఎస్ఐపి వాళ్ళు ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. చాలా మాడ్యూల్స్ని ఇంట్రడ్యూస్ చేస్తారు ఎస్ఐపిలో. 200+ మాడ్యూల్స్ ఉన్నాయి. 200+ మాడ్యూల్స్ ఉన్నాయి. ఇవి ఇంకా ఇంక్రీజ్ అవ్వచ్చు. సో ఎస్ఐపిలో మేజర్గా 3 types ఆఫ్ ది ఎంప్లాయీస్ వర్క్ చేస్తారు. ఫస్ట్ వన్ టెక్నికల్ కన్సల్టెంట్. ఫస్ట్ వన్ ఎవరు? టెక్నికల్ కన్సల్టెంట్. టెక్నికల్ కన్సల్టెంట్ అంటే మీనింగ్ ఏంటి? ఫస్ట్ వన్ ఎవరు? టెక్నికల్ కన్సల్టెంట్. టెక్నికల్ కన్సల్టెంట్ అంటే ఎవరు? టెక్నికల్ కన్సల్టెంట్స్ అంటే ఎవరు? అబాపస్, అబాప్, బేసిస్ కన్సల్టెంట్, సెక్యూరిటీస్. బేసిస్ అండ్ సెక్యూరిటీస్ ఈ రెండు ఒకటే, ఈ మధ్యన డివైడ్ చేశారు. బేసిస్ నుండి సెక్యూరిటీస్ వచ్చింది. బేసిస్ వాళ్ళకి వర్క్ హెవీ అవుతుందని సెక్యూరిటీస్ అనేవి ఇంట్రడ్యూస్ చేశారు. బేసిస్ అండ్ సెక్యూరిటీస్ బోత్ ఆర్ సేమ్, బట్ బేసిస్ నుండి సెక్యూరిటీస్ని డివైడ్ చేశారు. టెక్నికల్ మాడ్యూల్స్ ఇవి. ఫంక్షనల్ కన్సల్టెంట్. ఫంక్షనల్ అంటే ఎఫ్ఐసిఓ, ఎంఎం, ఎస్డి, హెచ్ఆర్, పిఎం ఇవన్నీ కూడా ఫంక్షనల్ కన్సల్టెంట్. అంటే సి లాంగ్వేజ్, C++, జావా ఇవేమీ అవసరం లేదు. ఈవెన్ బిఏ చదివిన వాళ్ళు, అంటే బ్యాచులర్ ఆఫ్ ఆర్ట్స్ చదివిన వాళ్ళు కూడా ఎస్ఐపి నేర్చుకోవచ్చు. ఎందువల్ల? మీకు ఏ విధమైన ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ అవసరం లేదు. ఒకప్పుడు బీటెక్ చేసిన వాళ్ళు, కంప్యూటర్ సైన్స్ చదివిన వాళ్ళు, ఎంసీఏ చదివిన వాళ్ళే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో తీసుకునేవాళ్ళు. ఎస్ఐపి వచ్చిన తర్వాత, ఎస్ఐపి అనేది బాగా పాపులారిటీ పెరిగిన తర్వాత ఈవెన్ ఎనీ డిగ్రీ, బీకామ్ చదివిన వాళ్ళైనా, లేదంటే బిఏ చదివినా, లేదంటే ఎనీ టైప్ ఆఫ్ డిగ్రీ ఉన్న వాళ్ళైనా సరే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ వైపు మూవ్ అవ్వచ్చు. ఎందువల్ల? ఫంక్షనల్ మాడ్యూల్. మనకి ఏ విధమైన టెక్నికల్ నాలెడ్జ్ అవసరం లేదు. అడిషనల్ ఏమైనా టూల్స్ నేర్చుకోవాలా? అవసరం లేదు.
సో ఇట్లా ఏమీ అవసరం లేదు. అడిషనల్ నాలెడ్జ్ అంటే అడిషనల్గా ఏదైతే ఇటువంటి నాలెడ్జ్ ఉందో ఇవేమీ అవసరం లేదు. అంటే మనకి సి లాంగ్వేజ్, C++, జావా ఇవేమీ అవసరం లేదు. ఇవి లేని వాళ్ళు కూడా ఈ ఫంక్షనల్ మాడ్యూల్స్ని నేర్చుకుని ఐటీలో వర్క్ చేయొచ్చు. తర్వాత టెక్నో ఫంక్షనల్ అని చెప్పేసి ఇంకొక మాడ్యూల్ ఉంది. టెక్నో ఫంక్షనల్, ఫంక్షనల్ కన్సల్టెంట్, టెక్నికల్ కన్సల్టెంట్ అండ్ టెక్నో ఫంక్షనల్ కన్సల్టెంట్, ఇలా 3 టైప్స్ ఆఫ్ ది కన్సల్టెంట్స్ అనే వాళ్ళు ఉంటారు. యాక్చువల్గా అబాప్ బేసిస్ కూడా ఫంక్షనల్ మాడ్యూల్ కిందే ట్రీట్ చేస్తారు. ఇదైనా నేర్చుకోవచ్చు. బట్ క్లారిటీగా చెప్పాలంటే అబాప్ బేసిస్ సెక్యూరిటీస్ అనేవి టెక్నో మాడ్యూల్ టెక్నికల్ మాడ్యూల్స్గా ఫైండ్ అవుట్ చేస్తారు. సో ఎఫ్ఐ అనేది ఫంక్షనల్ మాడ్యూల్, ఈవెన్ బిఏ చదివిన వాళ్ళు కూడా నేర్చుకోవచ్చు. తర్వాత టెక్నో ఫంక్షనల్ అంటే ఇంకా కొన్ని మాడ్యూల్స్ అనేవి ఉన్నాయి. సో ఎస్ఏపిలో ఫస్ట్ మాడ్యూల్ ఏంటి? బేసెస్. ఎస్ఏపిలో ఫస్ట్ మాడ్యూల్ ఏంటి? అబాప్ అండి, సారీ. అబాప్ అనేది ఫస్ట్ మాడ్యూల్. C++, జావా ఇవన్నీ ఏంటి? ఎస్ఐపిలో ఉన్నటువంటి ఫస్ట్ మాడ్యూల్. ఎస్ఐపిలో ఉన్నటువంటి ఫస్ట్ మాడ్యూల్ ఏంటి? C++, జావా ఇవన్నీ కూడా ఎస్ఐపిలో ఉన్నటువంటి ఫస్ట్ మాడ్యూల్స్ ఇవి. ఫస్ట్ సారీ అబాప్ అనేది ఫస్ట్ మాడ్యూల్. అబాప్ అనేది ఏ విధంగా ఉంటుంది? ఐఎమ్ సారీ, తప్పు చెప్పాను. అబాప్ అనేది ఫస్ట్ మాడ్యూల్. అబాప్ అనేది ఫస్ట్ మాడ్యూల్. సో అబాప్ అనేది ఏ విధంగా ఉంటుంది? C++, జావా అంటారు కదా, ఆ టైప్ ఉంటుంది. బట్ అంత కష్టం ఉండదు. అబాప్ అనేది టెక్నికల్ మాడ్యూలే, బట్ సి లాంగ్వేజ్, C++, జావా అలా ఉంటుంది, కానీ అంత టఫ్ ఉండదు. ఇంకా సింపుల్గా ఉంటుంది, చాలా సింపుల్గా ఉంటుంది. బట్ అబాప్ నేర్చుకునేది ఎవరంటే ఎక్కువ బీటెక్ చేసిన వాళ్ళు, కంప్యూటర్ సైన్స్ చదివిన వాళ్ళు, ఎంసీఏ చేసిన వాళ్ళు, ఇటువంటి వాళ్ళు నేర్చుకుంటారు. ఈసీసీలో అబాప్కి, S/4HANA అబాప్కి 90% డిఫరెన్స్ ఉంది. 90% డిఫరెన్స్ ఉంది. ఈరోజు ఈసీసీలో మీరు అబాప్లో వర్క్ చేస్తుంటే S/4HANAకి మూవ్ అయితే కనుక చాలా చేంజెస్ ఉన్నాయి. అదే ఈ ఫంక్షనల్ మాడ్యూల్ FI, CO, MM, SDలో పెద్ద చేంజెస్ లేవు. చేంజెస్ అంటే ఒక 10% ఉన్నాయి, అవి కూడా చెప్తాను మీకు. ఓకే. సో బేసిస్ అనేది ఫస్ట్ మాడ్యూల్. ఇంకోటి బేసిస్ టెక్నికల్ మాడ్యూల్ అయినా సరే ఏ విధమైనటువంటి ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ కానీ టెక్నికల్ నాలెడ్జ్ కానీ అవసరం లేదు. ఎవరైనా సరే బేసిస్ కూడా నేర్చుకోవచ్చు. ఇవన్నీ కూడా మాడ్యూల్స్, ఫంక్షనల్ మాడ్యూల్స్. ఫంక్షనల్ ఫైనాన్షియల్ అకౌంటింగ్, FI, CO. FI అంటే ఫైనాన్షియల్ అకౌంటింగ్, CO అంటే కంట్రోలింగ్. హ్యూమన్ క్యాపిటల్ మేనేజ్మెంట్, HCM అంటే మీనింగ్ ఏంటి? హ్యూమన్ క్యాపిటల్ మేనేజ్మెంట్. మెటీరియల్ మేనేజ్మెంట్ అంటే MM అంటారు. MM అంటే మీనింగ్ ఏంటి? మెటీరియల్ మేనేజ్మెంట్. తర్వాత PM ప్లాంట్ మేనేజ్మెంట్, ప్రొడక్షన్ ప్లానింగ్ PP, QM క్వాలిటీ మేనేజ్మెంట్, SD సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్. ఇవన్నీ కూడా మాడ్యూల్స్. FI అనేది ఒక మాడ్యూల్, CO అనేది ఒక మాడ్యూల్, MM అనేది ఒక మాడ్యూల్, HCM హ్యూమన్ క్యాపిటల్ మేనేజ్మెంట్ అంటే HR అంటాం కదా, అది. ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది మాడ్యూల్స్ అనేవి మార్కెట్లో ఉన్నాయి. మరి SAP నేర్చుకోవడం వల్ల అడ్వాంటేజ్ ఏంటి? కంపెనీస్కి మేజర్గా అడ్వాంటేజెస్ ఏముంది? కంపెనీకి ఏ విధమైన అడ్వాంటేజ్ ఉంది? కాస్ట్ సేవింగ్. ఇవన్నీ కూడా అడ్వాంటేజెస్. కాస్ట్ సేవింగ్, టైం సేవింగ్, రెడ్యూస్ ద టైం, ఫ్లెక్సిబిలిటీ, కంటిన్యూస్ సపోర్ట్ అని చెప్పొచ్చు. కాస్ట్ సేవింగ్ అంటే మీనింగ్ ఏంటి? ఇప్పుడు ఎగ్జాంపుల్, సో మీ కంపెనీలో SAP లేదు, సేల్స్ డిపార్ట్మెంట్కి ఒక సాఫ్ట్వేర్ కావాలి, మార్కెటింగ్ డిపార్ట్మెంట్కి ఒక సాఫ్ట్వేర్ కావాలి, HR డిపార్ట్మెంట్కి ఒక సాఫ్ట్వేర్ కావాలి. అంటే ఒక్కొక్క డిపార్ట్మెంట్కి ఒక్కొక్క సాఫ్ట్వేర్ కావాలి. అదే SAP ఉంటే ఆల్ డిపార్ట్మెంట్స్కి ఒకటే సాఫ్ట్వేర్. అంటే కాస్ట్ సేవింగ్ అవుతుంది మీకు. టైం సేవింగ్ అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్, SAPలో APP అనే ఒక ప్రోగ్రామ్ ఉంది, ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ అంటారు. ఇప్పుడు యాక్చువల్గా మీరు మాన్యువల్గా ఒక ఎంట్రీ పోస్ట్ చేశారనుకోండి, ఇప్పుడు యాక్చువల్ మాన్యువల్గా చేయాలంటే ఒక 1000 ఎంట్రీస్ చేయాలి. 1000 టైమ్స్ ఆ పర్టికులర్ ట్రాన్సాక్షన్ కోడ్ని ఉపయోగించాలి. 1000 టైమ్స్ ఆ పర్టికులర్ ట్రాన్సాక్షన్ కోడ్ని ఉపయోగించాలి. 1000 టైమ్స్ ఉపయోగించాలి ఆ పర్టికులర్ ట్రాన్సాక్షన్ కోడ్ని. అదే మీ కంపెనీలో SAP ఉందనుకోండి, మీ కంపెనీలో SAP ఉంది, సరే SAPలోనే ఏదైనా ఒక టీ కోడ్ బేస్గా చేసుకుని మీరు ఒక 1000 టైమ్స్ ఉపయోగించుకోవాలి. సో SAPలో APP అనే ఒక ప్రోగ్రామ్ ఉంది,
ఏపీపీ అంటారు, ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ అంటారు. సో 1000 టైమ్స్ చేసే పని విత్ ఇన్ 5 మినిట్స్లో చేయొచ్చు. 10 అవర్స్లో చేసే పని విత్ ఇన్ 10 అవర్స్లో చేసే వర్క్ అనేది విత్ ఇన్ 5 మినిట్స్లో చేయొచ్చు. ఏపీపీ, డన్నింగ్, ఇట్లాంటి కొన్ని కాన్సెప్ట్స్ ఉంటాయి. సో దీనివల్ల ఏమవుతుంది, 1000 టైమ్స్ చేయాల్సిన పని డిఫరెంట్ ప్రోగ్రామ్స్ని బేస్గా చేసుకుని ఫాస్ట్గా కంప్లీట్ చేయొచ్చు. టైం సేవ్ అవుతుంది. రెడ్యూస్ ది టైం. రెడ్యూస్ ది టైం. రెడ్యూస్ ది టైం అంటే రెడ్యూస్ ది టైం అంటే రెడ్యూస్ ది టైం అంటే ఏంటి? అన్నెసరీగా రెడ్యూస్ ది టైం అంటే ఎక్కువ టైం చేసే వర్క్ ఫాస్ట్గా కంప్లీట్ చేస్తాం అంటే టైం అనేది రెడ్యూస్ అయినట్లే. ఫ్లెక్సిబిలిటీ. ఫ్లెక్సిబిలిటీ అంటే క్లయింట్ బిజినెస్ రిక్వైర్మెంట్ని బేస్గా చేసుకుని చేంజెస్ చేసుకోవచ్చు. ఎస్ఏపి సాఫ్ట్వేర్ని క్లయింట్ బిజినెస్ రిక్వైర్మెంట్స్ని బేస్గా చేసుకుని చేంజెస్ చేసుకోవచ్చు. ఏదైనా మార్చుకోవాలంటే మార్చుకోవచ్చు. కంటిన్యూషన్ సపోర్ట్. ఏమైనా ఎర్రర్స్ ఫామ్ అవుతాయి, ఏమైనా టెక్నికల్ ఇష్యూస్ ఉంటాయి, కంటిన్యూషన్గా మేనేజ్మెంట్ నుండి మీకు సపోర్ట్ ఉంటుంది, కంటిన్యూషన్ సపోర్ట్ అంటారు. ఇలా చాలా ఫెసిలిటీస్ అనేవి ఎస్ఐపిలో ఉన్నాయి. నెక్స్ట్, ఎస్ఐపి అనేది ఏంటి? ఒక ఈఆర్పి ప్రోడక్ట్. ఈఆర్పి అంటే ఏంటి? ఎంటర్ప్రైజెస్ రిసోర్స్ ప్లానింగ్. ఈఆర్పి అంటే ఎంటర్ప్రైజెస్ రిసోర్స్ ప్లానింగ్, ఈఆర్పి అంటారు. ఈఆర్పి అంటే ఎంటర్ప్రైజెస్ రిసోర్స్ ప్లానింగ్ అని అర్థం, ఈఆర్పి అంటారు. ఈఆర్పి అంటే మీనింగ్ ఏంటి? ఎంటర్ప్రైజెస్ రిసోర్స్ ప్లానింగ్. ఎంటర్ప్రైజెస్ రిసోర్స్ ప్లానింగ్ ఈఆర్పి అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మీ కంపెనీలో అకౌంటింగ్ డిపార్ట్మెంట్ ఉంది. అకౌంటింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం ఉపయోగిస్తున్నారు? టాలీ ఉపయోగిస్తున్నారు. అకౌంటింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం ఉపయోగిస్తున్నారు? టాలీ ఉపయోగిస్తున్నారు. సేల్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు జేవీ టూల్స్ ఉపయోగిస్తున్నారు. సేల్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు జేవీ టూల్స్ ఉపయోగిస్తున్నారు. మార్కెటింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎంఆర్ బుక్స్ ఉపయోగిస్తున్నారు. హెచ్ఆర్ డిపార్ట్మెంట్ వాళ్ళు టైమ్ షీట్ టూల్స్ ఉపయోగిస్తున్నారు. టాలీ అకౌంటింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు యూజ్ చేస్తున్నారు జేవీ టూల్స్. సేల్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉపయోగిస్తున్నారు ఎంఆర్ బుక్స్. మార్కెటింగ్ వాళ్ళు ఉపయోగిస్తున్నారు. హెచ్ఆర్ డిపార్ట్మెంట్ వాళ్ళు టైమ్ షీట్ టూల్స్ ఉపయోగిస్తున్నారు. ఇన్ని రకాల డిపార్ట్మెంట్స్కి ఇన్ని రకాల సాఫ్ట్వేర్స్ కావాలి. టాలీ, జేవీ టూల్స్, ఎంఆర్ బుక్స్, టైమ్ షీట్ టూల్స్, ఇన్ని రకాల సాఫ్ట్వేర్స్ కావాలి. అదే ఎస్ఏపి ఉంటే అడ్వాంటేజ్ ఏంటి? అకౌంటింగ్ డిపార్ట్మెంట్ని ఎస్ఏపితో హ్యాండిల్ చేయొచ్చు. సేల్స్ డిపార్ట్మెంట్ని ఎస్ఏపితో హ్యాండిల్ చేయొచ్చు. మార్కెటింగ్ డిపార్ట్మెంట్స్ని ఎస్ఏపితో హ్యాండిల్ చేయొచ్చు. హెచ్ఆర్ డిపార్ట్మెంట్ని ఎస్ఏపితో హ్యాండిల్ చేయొచ్చు. ఇట్లా డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ని ఒకే సాఫ్ట్వేర్ తోటి హ్యాండిల్ చేయొచ్చు. ఎస్ఏపి ఉంటే టాలీ అవసరం లేదు, జేవీ టూల్స్ అవసరం లేదు, ఎంఆర్ బుక్స్ అవసరం లేదు, టైమ్ షీట్ టూల్స్ అవసరం లేదు. మీ కంపెనీలో 100 డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. 100 డిపార్ట్మెంట్స్ కూడా ఓన్లీ వన్ సాఫ్ట్వేర్ తోటి హ్యాండిల్ చేయొచ్చు. 100 డిపార్ట్మెంట్స్ని కూడా ఓన్లీ వన్ సాఫ్ట్వేర్ తోటి హ్యాండిల్ చేయొచ్చు. 100 డిపార్ట్మెంట్స్ని కూడా ఓన్లీ వన్ సాఫ్ట్వేర్తో హ్యాండిల్ చేయొచ్చు. అదే ఎస్ఏపి. ఆల్ టైప్స్ ఆఫ్ డిపార్ట్మెంట్, హెచ్ఆర్ డిపార్ట్మెంట్, మార్కెటింగ్ డిపార్ట్మెంట్, సేల్స్ డిపార్ట్మెంట్ అన్నిటినీ కూడా ఈ ఒక్క ఎస్ఏపి సాఫ్ట్వేర్ తోటి హ్యాండిల్ చేయొచ్చు. మల్టిపుల్ డిపార్ట్మెంట్స్ని హ్యాండిల్ చేయొచ్చు. అది ఎస్ఏపికి ఉన్నటువంటి అడ్వాంటేజ్. సింపుల్గా ఎస్ఏపి అంటే ఏంటి? ఏం చెప్పచ్చు? ఒక డిపార్ట్మెంట్ని హ్యాండిల్ చేయడానికి, లేదంటే ఒక్కొక్క డిపార్ట్మెంట్కి ఒక్కొక్క సాఫ్ట్వేర్ అవసరం లేదు. మీ కంపెనీలో 100 డిపార్ట్మెంట్స్ ఉన్నా ఓన్లీ వన్ సాఫ్ట్వేర్ అనేది సొల్యూషన్స్ చూపిస్తుంది. అలాగే ఒక డిపార్ట్మెంట్ నుండి మరొక డిపార్ట్మెంట్కి ఇంటిగ్రేట్ అయి ఉంటుంది. అకౌంటింగ్ డిపార్ట్మెంట్ సేల్స్ డిపార్ట్మెంట్, సేల్స్ డిపార్ట్మెంట్ మార్కెటింగ్ డిపార్ట్మెంట్, మార్కెటింగ్ డిపార్ట్మెంట్ హెచ్ఆర్ డిపార్ట్మెంట్, ఇలా మల్టిపుల్ డిపార్ట్మెంట్స్ తోటి ఇంటిగ్రేట్ అయి ఉంటుంది. డేటా అనేది ఒక డిపార్ట్మెంట్ నుండి మరొక డిపార్ట్మెంట్కి ఫ్లో అవుతుంది. ట్రాన్సాక్షన్స్ అనేవి ఈజీగా ఉంటుంది. ప్రతి ట్రాన్సాక్షన్స్ అనేవి ట్రాక్ చేస్తారు. ఇట్లా చాలా బెనిఫిట్స్ అనేవి ఉన్నాయి. అందువల్ల కంపెనీస్ అనేవి ఎస్ఏపికి అడాప్ట్ అవుతుంది. ఈఆర్పి మార్కెట్లో నంబర్ 1 పొజిషన్లో ఎలా ఉంది? ఈఆర్పి మార్కెట్లో నంబర్ 1 పొజిషన్లో ఎలా ఉంది ఎస్ఏపి అనేది? ఆల్ డిపార్ట్మెంట్స్ ఒకే సాఫ్ట్వేర్ తోటి హ్యాండిల్ చేస్తాము. ఆల్ డిపార్ట్మెంట్స్ ఒకే సాఫ్ట్వేర్ తోటి హ్యాండిల్ చేస్తాం. ప్రతి డిపార్ట్మెంట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా ట్రాక్ చేయొచ్చు. ఇలా చేయొచ్చు కాబట్టే ఎస్ఏపి సాఫ్ట్వేర్ అనేది
ఎస్ఏపి సాఫ్ట్వేర్ అనేది మార్కెట్లో నంబర్ 1 పొజిషన్లో ఉంది. ఎస్ఏపి అనేది ఒక ఈఆర్పి ప్రోడక్ట్. ఈఆర్పి అంటే ఎంటర్ప్రైజెస్ రిసోర్స్ ప్లానింగ్. ఆల్ ది ఇన్ఫర్మేషన్ అవైలబుల్ ఆన్ ది వన్ ప్లేస్. ఆల్ టైప్స్ ఆఫ్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఒకే ప్లేస్లో అవైలబుల్ ఉంటుంది. ఆల్ ది ఇన్ఫర్మేషన్ అవైలబుల్ ఆన్ వన్ ప్లేస్, ఒకే డిపార్ట్మెంట్లో అవైలబుల్ ఉంటుంది. ERP is integrated planner. ERP is combination of the all modules. ERP అంటే మీనింగ్ ఏంటి? ఇంటిగ్రేటెడ్ ప్లానర్, కాంబినేషన్ ఆఫ్ ది ఆల్ మాడ్యూల్స్. ERP అంటే ఇంటిగ్రేటెడ్ ప్లానర్, కాంబినేషన్ ఆఫ్ ది ఆల్ మాడ్యూల్స్. ఇది ఒక కాంబినేషన్ అనమాట. ఆల్ మాడ్యూల్స్కి కూడా, ఆల్ మాడ్యూల్స్ అనేవి కూడా ఒక ERP సాఫ్ట్వేర్ ద్వారా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ERP is integrated planner. ERP is combination of the all modules. ప్రతి డిపార్ట్మెంట్ నుండి ఒకదానికొకటి ఇంటిగ్రేట్ ఉంటుంది. ERP is integrated with all departments తోటి ఇంటిగ్రేట్ అయి ఉంటుంది. HR డిపార్ట్మెంట్ టు సేల్స్ డిపార్ట్మెంట్ టు మార్కెటింగ్ డిపార్ట్మెంట్, ఇలా ప్రతి డిపార్ట్మెంట్ నుండి ఇంటిగ్రేట్ అయి ఉంటుంది. ఇట్ మీన్స్ ఆల్ టైప్ ఆఫ్ డేటా అవైలబుల్ ఆన్ ది వన్ ప్లేస్. ప్రతి దానికి సంబంధించిన డేటా అంతా కూడా ఒకే ప్లేస్లో అవైలబుల్ ఉంటుంది, ఒకే సాఫ్ట్వేర్లో అవైలబుల్ ఉంటుంది. HR డిపార్ట్మెంట్, సేల్స్ డిపార్ట్మెంట్, మార్కెటింగ్ డిపార్ట్మెంట్, అన్ని డిపార్ట్మెంట్స్కి సంబంధించిన డేటా ఒకే ప్లేస్లో అవైలబుల్ ఉంటుంది. ఒకే ప్లేస్లో అవైలబుల్ ఉంటుంది. ఆల్ డిపార్ట్మెంట్కి సంబంధించిన సాఫ్ట్వేర్ అంతా కూడా ఒకే ప్లేస్లో అవైలబుల్ ఉంటుంది. I'm sorry. సో ఆల్ టైప్స్ ఆఫ్ ది డిపార్ట్మెంట్కి సంబంధించిన సాఫ్ట్వేర్ అంతా కూడా ఒకే ప్లేస్లో అవైలబుల్ ఉంటుంది. అది మేజర్ అడ్వాంటేజ్. చూడండి, ఇక్కడ ఏం కనిపిస్తుంది? SAP అనేది ఒక ERP ప్రోడక్ట్, అంతే కదా? SAP అనేది ఒక ERP ప్రోడక్ట్. సో మార్కెటింగ్ డిపార్ట్మెంట్, SAP అనేది ఒక ERP ప్రోడక్ట్. మార్కెటింగ్ డిపార్ట్మెంట్, అకౌంటింగ్ డిపార్ట్మెంట్ టు HR డిపార్ట్మెంట్, HR టు సేల్స్ టు స్టోర్స్, ఇట్లా ప్రొడక్షన్, టెక్నాలజీ, ప్లానింగ్, ఇట్లా ఒక డిపార్ట్మెంట్ నుండి ఒకటి ఇంటిగ్రేట్ అయి ఉంటుంది. SAP అనేది ఆల్ డిపార్ట్మెంట్స్ నుండి ఒకదానికొకటి ఇంటిగ్రేట్ అయి ఉంటుంది. ఇది ఒక మేజర్ అడ్వాంటేజ్. ఆల్ డిపార్ట్మెంట్స్ కూడా ఇంటిగ్రేట్ అయి ఉంటాయి ఒకదాంతో ఒకటి. SAP అనేది ఒక ERP ప్రోడక్ట్. ఇంటిగ్రేషన్ అంటే మీనింగ్ ఏంటి? ఇంటిగ్రేషన్ ఎందుకు ఉపయోగపడుతుంది? డేటా ఫ్లో అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ MM ఉంది. MM అంటే మీనింగ్ ఏంటి? మెటీరియల్ మేనేజ్మెంట్ కదా. MMలో మీరు ఏమైనా పర్చేజ్ చేశారు, పేమెంట్ ఎలా రావాలి? FI నుంచి రావాలి. FI నుండి పేమెంట్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు పే చేస్తారు. SDలో మీరు ఏదైనా ఒక ప్రోడక్ట్ని సేల్ చేశారు, కంపెనీకి ఇన్కమ్ వస్తుంది. ఎలా వస్తుంది? FI నుండి SDకి. SD వాళ్ళు ఏదైనా ప్రోడక్ట్ని సేల్ చేశారు, సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ అనుకున్న ఎగ్జాంపుల్, సేల్ చేశారు. సో FIకి పేమెంట్ వెళ్తుంది. ఇట్లా ఒక డిపార్ట్మెంట్ నుండి మరొక డిపార్ట్మెంట్కి ఇంటిగ్రేట్ అవడానికి ERP ప్రోడక్ట్ అనేది ఉపయోగపడుతుంది. ERP ప్రోడక్ట్ అంటే కాంబినేషన్ ఆఫ్ ది ఆల్ మాడ్యూల్స్. ఆల్ టైప్ ఆఫ్ డేటా అంతా కూడా ఒకే ప్లేస్లో అవైలబుల్ ఉంటుంది. ఇది మేజర్ అడ్వాంటేజ్. ఇది ఒక మేజర్ అడ్వాంటేజ్. సో SAPలో చాలా ఉన్నాయి. SAP లాంటి ప్రోడక్ట్స్ ఏమేమి ఉన్నాయి మార్కెట్లో? SAP లాజిస్టిక్స్, ఒరాకిల్ అప్లికేషన్, పీపుల్సాఫ్ట్, JD Edwards, మైక్రోసాఫ్ట్ డైనమిక్, BAN, ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది ప్రోడక్ట్స్. SAPలో ఉన్నటువంటి SAP లాగా అంటే SAP ఒక ERP ప్రోడక్ట్. SAP అనేది ఒక ERP ప్రోడక్ట్. ఇటువంటి ప్రోడక్ట్స్ మార్కెట్లో చాలా ఉన్నాయి. ఒరాకిల్ అప్లికేషన్, పీపుల్సాఫ్ట్, JD Edwards, మైక్రోసాఫ్ట్ డైనమిక్, BAN, ఈ విధంగా ఉంటాయి. SAP అనేది ఒక ERP ప్రోడక్ట్. SAP లాగా ఇంకా ఏమేమి ఉన్నాయి? ఒరాకిల్ అప్లికేషన్, పీపుల్సాఫ్ట్, JD Edwards, మైక్రోసాఫ్ట్ డైనమిక్, BAN, ఇవన్నీ ఉన్నాయి. క్లియర్ కదా? రైట్.
సో మనం ఏమేం టాపిక్స్ కవర్ చేస్తాం సరిగ్గా చూడండి. సో టోటల్గా మనం ఫస్ట్ ట్రైనింగ్ ఈసీసీ వెర్షన్లో ఇస్తాం. ఈసీసీతో పాటు మీకు హనా కూడా కవర్ అవుతుంది. ఈసీసీ హనా బోత్ 90% ఒకేలా ఉంటాయి. ట్రైనింగ్ అంతా ఈసీసీ సర్వర్లో ఉంటుంది. తర్వాత మీకు S4 హనా కూడా యాడ్ అవుతుంది. S4 హనాకి సంబంధించిన సపరేట్గా కొన్ని వీడియోస్ ఉన్నాయి, 70 వీడియోస్, అవి కూడా ఫార్వర్డ్ చేస్తాను. ఎనీవే టోటల్గా 80 టాపిక్స్ ఉంటాయండి. మీరు ట్రైనింగ్లో తీసుకునేది 80 టాపిక్స్. ఇవి 80 టాపిక్స్, కొన్ని యాడ్ చేస్తాను. టోటల్గా 80 టాపిక్స్ ఉంటాయి. ఈ 80 టాపిక్స్లో కొన్ని వీడియో బేస్డ్ లెర్నింగ్, డిఎంఈ, ఎంబీఆర్ఎస్, ఈబీఆర్ఎస్, ఇవి ఒక 10 టాపిక్స్ ఉన్నాయి. ఒక 10 టాపిక్స్, 8 to 10 టాపిక్స్ అనేవి వీడియో బేస్డ్ లెర్నింగ్. మిగతావని లైవ్ క్లాసెస్ ఉంటాయి. 70 క్లాసెస్ ఉంటాయి. 70 క్లాసెస్ అనేవి ఉంటాయి. ఇది సిలబస్ కాపీ. 3 months ఉంటుంది డ్యూరేషన్ అనేది. 3 months, 1 monthలో 2 monthsలో కంప్లీట్ అవ్వదు. డైలీ 1 hour చెప్తే 3 monthsలో కంప్లీట్ అవుతుంది. అదే 2 hours తీసుకుంటే 2 hours తీసుకుంటే కొంచెం తొందరగా అవుతుంది. బట్ 2 hours అనేది తీసుకోవడం చాలా కష్టం అది. కాబట్టి 1 hourలో అంతా కూడా కంప్లీట్ చేసేయచ్చు. డైలీ 1 hour తీసుకోవాలి. 3 months డ్యూరేషన్, 70 క్లాసెస్ అండి. అలాగే కొన్ని టాపిక్స్ అనేవి వీడియోస్ అనేది ప్రొవైడ్ చేస్తాను. ఈసీసీ ప్లస్ S4 హనా బోత్ కవర్ అవుతుంది. ఫస్ట్ ఈసీసీలో నేర్చుకుంటే మీకు సబ్జెక్ట్ అనేది ఈజీగా అర్థమవుతుంది. తర్వాత S4 హనాకి వెళ్ళొచ్చు. టోటల్గా 15,000 ఫీజు ఇంక్లూడింగ్ సాఫ్ట్వేర్. 15,000 ఫీజు ఉంటుంది ఇంక్లూడింగ్ సాఫ్ట్వేర్. సో ఎస్ఏపికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా చెప్పాను. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, ఏమైనా అర్థం అవ్వకపోతే నాకు పర్సనల్గా నా నెంబర్కి కాంటాక్ట్ చేయండి. క్లియర్ కదా? అర్థమైన అందరికి కన్ఫర్మ్ చేయండి ఒకసారి. ఓకేనా? క్లియర్ ఉందా? ఎస్ సార్. ఓకే అండి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, అర్థం అవ్వకపోయినా నాకు కాల్ చేయండి. ఏదైనా అడిషనల్ ఇన్ఫర్మేషన్ కావాలన్నా కూడా కాంటాక్ట్ చేయండి. ఓకే, రైట్. థ్యాంక్ యూ అండి. బాయ్. గుడ్ డే. టుమారో జాయిన్ అవుతానంటే జాయిన్ అవ్వండి. సేమ్ లింక్ తోటి జాయిన్ అవ్వండి. టుమారో క్లాస్ ఉంటుంది. సేమ్ లింక్ తోటి జాయిన్ అవ్వచ్చు. టుమారో జాయిన్ అవ్వండి. సెకండ్ టైం వింటాను అనుకుంటే సేమ్ లింక్ తోటి టుమారో కూడా జాయిన్ అవ్వచ్చు. 8 AM to 9 AM ఉంటుంది క్లాస్. ఓకే, రైట్. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, ఏమైనా అర్థం అవ్వకపోతే నాకు కాల్ చేయండి. ఓకే, రైట్ అండి. థ్యాంక్ యూ అండి. బాయ్. గుడ్ డే.